హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు ఒక కర్రీ అయితే చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను. కరివేపాకు అయితే వేయించుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని. ఏ కర్రీకైనా సరే, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే, కరివేపాకు వేసుకుంటే చాలా మంచిదండి. టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంకా జుట్టుకి కూడా చాలా మంచిది. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. కరివేపాకు పచ్చిమిరపకాయలు రెండు ఫ్రై అయినాక ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకున్నాను. చూడండి, కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, 1.5 స్పూన్ అండి, చిన్న స్పూను, పెద్దది కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత కారం, తర్వాత ధనియాల పొడి, ఇంకా సాల్ట్ వేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు అన్నీ వేసేసుకోవాలండి. ఇదైతే మసాలా పొడి. అన్నీ వేసేసి నీట్గా కలిపేసుకోవాలి పచ్చి వాసన పోయేలాగా. ఇంకా ఉల్లిపాయలు, టమాటోలు, ఇంకా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఫిష్ కర్రీ చేస్తున్నానండి. చూడండి, చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను చేపల పులుసు కోసం. ఇంకా చేపలు తెచ్చేటప్పుడు బుర్రలు, తోకలు ఉంటాయి కదా, అవి ఇలా చక్కగా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా మన ఆంధ్ర స్టైల్లో ఇలా చక్కగా చేపల పులుసు అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయ టమాటో పేస్ట్ కూడా వేసేసాక కొంచెం అది లైట్గా ఫ్రై అయినాక ఈ చేపలు కూడా వేసేసుకొని ఇంకా చింతపండు పులుసు అయితే తీసేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా అది కూడా వేసేసి మనకి ఎంత జ్యూస్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఎక్కువగా కలపకూడదండి, ముక్కలు విరిగిపోతాయి. ఇంకా ఇలా మూత అయితే పెట్టేస్తున్నాను. చక్కగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. తర్వాత చేపల్లో వచ్చిన గుడ్లు అండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. చూడండి, కర్రీ అయితే చక్కగా పులుసు అయితే బాగా మరుగుతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా ఈ పులుసు పెట్టేసుకొని ఒక 2-3 గంటల తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి. వెంటనే కాకుండా ఒక 2-3 గంటల తర్వాత, ఇంకా లేకపోతే నెక్స్ట్ రోజు తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మా లంచ్ అండి. తర్వాత చూడండి, ఆకాశం అయితే ఎలా ఉందో, ఫుల్గా వర్షం వచ్చేలాగా ఉంది. తర్వాత ఇదైతే మా పాప బర్త్డే అండి. ఇలా కేక్ కటింగ్ కోసం అంతా అరేంజ్మెంట్ చేసామండి. తర్వాత చికెన్ మ్యారినేషన్ అయితే చేసుకుంటున్నాను ఫ్రై కోసం. చూడండి, ఇలా అన్నీ వేసేసి కలిపేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, మసాలా పొడి, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని చక్కగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. నిమ్మకాయ కూడా ఇలా స్ట్రైనర్లో పిండేసుకుంటున్నాను, పిక్కలు పడకుండా.
చూడండి ఇలా మనం పిండేటప్పుడు పిక్కలు అయితే అందులో పడిపోతాయి, ఇంకా తినేటప్పుడు చేదుగా ఉంటాయి కదండి. అందుకు ఇలా స్ట్రైనర్లో పిండేసుకుంటే బాగుంటుంది. తర్వాత అయితే మసాలా పొడి కూడా వేసేసుకుంటున్నానండి. చూడండి అన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇంకా అంతా చక్కగా కలిపేసుకోవాలండి. చూడండి ధనియాల పొడి కూడా వేసుకున్నాను. కలిపేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అలా పెట్టేసుకుంటే బాగా పడుతుందండి. ముక్కలకి ఉప్పు కారం అన్నీ లోపల వరకు పడుతుంది. చూడండి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా ఒక 1 అవర్ తర్వాత అయితే నేను ఇలా ఓవెన్లో అయితే పెట్టుకుంటున్నాను. అంతా ప్లేట్లో పెట్టేశానండి. ప్లేట్కి ఆయిల్ చక్కగా వేసేసుకొని అప్పుడు ఈ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు ఇలా పెట్టేసుకున్నాను. చక్కగా ఫ్రై అవుతాయండి. మనం బయట కొనుక్కుంటాం కదా చీకులు, అలా టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. స్నాక్స్ లాగా తినడానికి అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా చాలా చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీ కూడా చేశానండి. పాప బర్త్డే కదా, సాటర్డే పడింది. ఇంకా ఆ రోజైతే ఏం చేయలేదు, నార్మల్గా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము ఈవినింగ్. నెక్స్ట్ రోజు సండే రోజు ఇలా బిర్యానీ చక్కగా చికెన్ చీకుల్లాగా అలా ఓవెన్లో చేశానండి. ఇంకా సేమియా కూడా చేసుకొని ఆ రోజైతే ఇలా ఎంజాయ్ చేసామండి. తర్వాత దోశలకైతే పప్పు నానబెట్టుకున్నానండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం. చూడండి పప్పు 1 గ్లాసుడు వేసుకున్నాను. వాటర్ వేసేసి కడిగేసి నానబెట్టేసుకున్నాను. తర్వాత 3 గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాను. బియ్యం కూడా నీట్గా కడిగేసి ఇంకా ఇలా వాటర్ వేసేసి నానబెట్టేసుకున్నాను. ఇవి మార్నింగ్ లేచేసరికి బాగా నానుతాయి కదా, ఇంకా అప్పుడైతే మిక్సీ పట్టుకుంటాను. చూడండి ఇలా కడిగేసి వాటర్ వేసేసి మూత పెట్టేసి ఉంచేసుకుంటాను. ఇంకా నైట్ అంతా బాగా నానిపోతాయి. మార్నింగ్ అయితే చూడండి ఇలా మిక్సీ అయితే పట్టేశాను దోసపిండి. చూడండి ఇలా పట్టేసుకొని మనకి అప్పటికి ఎంత కావాలో అంతే బయట ఉంచుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. సాల్ట్ కూడా వేయను. ఎప్పుడు మనం చేసుకుంటామో అప్పుడే సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకుంటాను. ఇదిగోండి ఇది ఇప్పుడు చేసుకోవడానికి తీసుకున్నాను బయటికి. ఇందులో అయితే సాల్ట్ వేసేసి కలిపేసి పెట్టుకుంటాను. ఇదైతే నీట్గా ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తానండి. ఇంకా 2-3 డేస్ చక్కగా దోసకైతే బాగుంటుంది. ఇంకా మసాలా దోశ కోసం ఆలు ఇలా చేసుకొని ఆలు ఫ్రై చేశానండి. టమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకొని దోశ వేసి అందులో పెట్టుకోవడానికి అనేసి మసాలా దోశ కోసం అది రెడీ చేస్తున్నాను. తర్వాత చట్నీ అయితే పల్లీలు కొబ్బరి ఇంకా పప్పు దాల్పప్పు అంటారు కదా, అది కూడా వేసుకొని చక్కగా చట్నీ అయితే చేసేసాను. ఇప్పుడైతే దోశ వేస్తున్నాను. చూడండి ఫస్ట్ అయితే తవా వేడెక్కాక బాగా అప్పుడు వాటర్ ఫస్ట్ జల్లుకొని తర్వాత ఆయిల్ ఇలా బ్రష్తో అప్లై చేసుకోవాలండి. తర్వాత ఇలా దోశ పోసేసుకొని దానిపైన మనం ఆలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలా దోశ కోసం. ఇంకా ఇలా దోశ అయితే వేసుకొని దానిపైన ఇలా పెట్టేసుకోవాలండి ఆలు ఫ్రైని.
పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా వీటి మీద ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి. ఆనియన్స్ ఇంకా ఏవి ఉన్నా మనకి ఇలా దోశ అయితే కాల్చుకోవాలి. చక్కగా దోశ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అండి. చూడండి చక్కగా ఒక 2 దోశలు తింటే చాలండి బ్రేక్ఫాస్ట్ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.